వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను చెంత చేరి యాద మరిచి ప్రేమను కోసరెను చందనాల జల్లు కురిసే చూపులు కలిసెను చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను కన్నెపిల్ల కలలే నాకిక్కలోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకలు ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటైరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మదీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ అండి. ఈరోజు ఒక టాపిక్ పెట్టుకున్నానండి. బ్యూటీ పార్లర్కు వెళ్ళకుండానే మీ ముఖం తెల్లగా మార్చే చిట్కాలు. ఫస్ట్ టమాటా. ఈ టమాటా రసాన్ని ఉపయోగించి రాసుకున్నట్లయితే చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగిపోయి తెల్లగా కాంతివంతంగా మారుతుంది. నెక్స్ట్ శనగపిండి. శనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి రాసుకున్నట్లయితే మీ చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా తెల్లగా కూడా మారుతుంది. అలోవెరా జెల్. అలోవెరా అంటే కలబంద అండి. ఈ కలబందను ముఖానికి పట్టించినట్లయితే మీ ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలు తొలగిపోయి ముఖం తెల్లగా మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పచ్చిపాలతో మెరుపు. పచ్చిపాలను ఫ్రిడ్జ్లో పెట్టి అందులో కాటన్ బాల్ వేసి ముఖంపై సున్నితంగా రుద్దుకొని కాసేపు వదిలివేసినట్లయితే మీ ముఖం తెల్లగా మెరిసిపోవడమే కాకుండా మళ్ళీ తొందరగా ట్యాన్ కాకుండా ఉంటుందండి. ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టితో రోజ్ వాటర్ను కలిపి ముఖానికి బాగా రాసుకొని కొద్దిసేపు అయినాక ఆరాక ముఖాన్ని చల్లటి వాటర్తో కడుక్కోవాలండి. తర్వాత వచ్చేసి కీర దోసకాయ రసము. కీర దోస రసాన్ని మీ ముఖానికి పట్టించినట్లయితే మీ ముఖం తెల్లగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవి మీ స్కిన్కి ఆక్సిజన్ను బాగా అందిస్తాయండి. ఇంకొక విషయం, టెన్షన్ పడకుండా పాజిటివ్ మైండ్ తోటి ఉంటే చర్మం కాంతులీనుతుందండి. మంచి జ్ఞాపకాలను పెన్ డ్రైవ్లో దాస్తున్నాము, చెడు జ్ఞాపకాలను మెదడులో దాస్తున్నాము. దీన్ని మార్పు చేస్తే జీవితమే కాకుండా మన ఆరోగ్యము, చర్మము మరియు మన లైఫ్ స్టైల్ కూడా చాలా మారుతుందండి. ఈ వరంగల్ కోటనండి, ఇది రామప్ప దేవాలయము, 1000 స్తంభాల గుడి. మా బాబు వాళ్ళు వెళ్ళారు, వీడియో తీసి పెట్టారు, నేను అప్లోడ్ చేస్తున్నానండి. చూసేయండి మీరు కూడా. మనము ఇంట్లోపల ఎన్నో టెన్షన్స్తో సతమతం అవుతుంటాం. ఆ టెన్షన్స్ని మన లైఫ్లోకి తీసుకురాకుండా ఉండాలండి. చర్మానికే కాకుండా ఆరోగ్యం కూడా, గుండె కూడా పదిలంగా ఉంటుంది. విమర్శలను కూడా మనము చాలా పాజిటివ్ మైండ్ తోటి రిసీవ్ చేసుకోవాలండి. విమర్శలు ప్రతి మనిషికి సహజమే. ఏదో ఒక టైంలో మనం విమర్శల్ని ఎదుర్కొంటాము, వింటూనే ఉంటాము కూడా మనము దైనందిన కార్యక్రమాల లోపల. ఆ విమర్శలను మనము పట్టించుకోకుండా మన పాజిటివ్ వర్క్ కోసంకి మన టైంని కేటాయిస్తే మనము టెన్షన్ కాకుండా మళ్ళీ వర్క్లో మోటివేట్ అయ్యి డెవలప్ అవుతామండి. విమర్శించే వాళ్ళకు టైము ఎక్కడి నుంచి వస్తుందో ఏమో తెలియదండి. ఆ సమయాన్ని వాళ్ళు విమర్శించే వాళ్ళు ఆ సమయాన్ని వినియోగించుకుంటే వాళ్ళ లైఫ్కి ఎంతో బాగుపరుచుకున్న వాళ్ళు అవుతారని నేను అనుకుంటూ ఉంటానండి. సాధ్యమైనంత వరకు మనం పాజిటివ్ మైండ్ తోటే ఉండాలండి. ఎవరేమనుకున్నా సరే మన లైఫ్ మన టైమును బట్టి, మన టైం ఏ టైంకి ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్ళాలండి. మన టైంని వేరే వాళ్ళకి వేస్ట్గా ఆ మాటలు ఈ మాటలు వేస్ట్గా కాకుండా మనము ఎలా డెవలప్ అవుతామో దానికి ఉపయోగించుకోవాలండి. నా రెస్పాన్స్ బాగా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మదీవెన శైలజ అండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి షేర్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతేనండి నా వ్లాగ్ వచ్చేసి ఈరోజు. ఇంకా మంచి వీడియోలతో, మంచి సలహాలతో, మంచి బ్యూటీ టిప్స్ తోటి నెక్స్ట్ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ చూడండి, మా భైరవ్ కోసం నేను అన్నం వండుతున్నాను. మా భైరవ్ గంగూబాయ్ అండి.
దీనిల కోసం వంట చేసి రోజు పెరుగుతో కలిపి క్యారెట్లు కానీ కొబ్బరి కానీ ఇలా వీటి స్కిన్కి కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పెడుతుంటానండి. మన పిల్లల్ని సెల్ ఫోన్కి టీవీకి దూరంగా ఉంచి ఇలా వ్యాయామాలు రన్నింగ్లు వాకింగ్లు పెట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.